యస్య హస్తంచ పాదంచ మనస్స సుసంయుతం విద్యా తపశ్చ కీర్తిశ్చ సతీర్థఫలమశ్నుతే. వేదవ్యాస భగవానుల వారు మహాభారతంలో తిరగకుంటా ఉంటే ఎంత ఫలితం వస్తుందో మీకు తెలుసా అని వేదవ్యాస భగవానుల వారిని శిష్యులు ప్రశ్నిస్తారు. గురుదేవ, మేము ఒకే చోట ఉండాలా, తిరగకుండా ఉండి ఒకే చోట ఉండి సమస్త తీర్థముల యందు స్నానము చేసే ఫలితాన్ని మేము ఒక చోట ఉండి ఏమైనా వ్రతము ఉన్నదా? ఒకే చోట ఉండి సమస్త తీర్థముల యందు ఈ 14 భువనముల యందు ఎన్ని తీర్థములు ఉన్నాయో అన్ని తీర్థముల యందు స్నానము చేసినటువంటి దివ్యమైన పుణ్యమును మేము సంపాదించుకోవాలా, అట్టి దివ్యత్వమును మేము పొందాలి గురుదేవ. అట్టి పుణ్యమైన అట్టి వ్రతం ఏమైనా ఉన్నదా? ఒకే చోట మేముండి ఈ 14 భువనముల యందు ఎన్ని పుణ్యతీర్థములు